పీలేరు పట్టణంలో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 41 గ్రాముల బంగారు మాయం కావడంతో కలకలం రేగింది. ఈ ఘటనతో పీలేరులో ఉత్కంఠత వాతావరణం నెలకొంది. కేవీపల్లి మండలం గర్నిమెట్ట చింతమాకులపల్లికి చెందిన అపర్ణ జాకెట్లు కుట్టించుకునేందుకు పీలేరులోని సాయిరాం వీధిలో ఉన్న టైలర్ లక్ష్మీదేవి షాపుకి వెళ్లారు. ఆ సమయంలో అపర్ణ తన బ్యాగును షాప్లో ఉంచి బయటికి వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి అందులో ఉంచిన 41 గ్రాముల బంగారు నగలు మాయమైనట్లు గుర్తించింది. దీంతో వెంటనే తేరుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టగా టైలర్ లక్ష్మీదేవి బంగారాన్ని తన ఇంటి బాత్రూంలో గోడపై దాచి ఉంచినట్టు గుర్తించారు. వెంటనే ఆ నగను స్వాధీనం చేసుకున్నారు. ఆ నగలు అపర్ణవే అని నిర్ధారణ కావడంతో నిందితురాలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో పీలేరు పట్టణంలో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఉత్కంఠత వాతావరణంతో వేడెక్కింది. నమ్మకంతో వచ్చిన వినియోగదారులు సొమ్ముని కాజేసిన ఆ దుకాణ యజమానిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో పీలేరు పట్టణంలో ఒక్కసారిగా ఉత్కంఠత వాతావరణం నెలకొంది.